శరీరంలోని అతివేడికి చెక్ పెట్టండి. ఇలా శరీరంలోని అతివేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను, కొద్దిగా పటిక బెల్లం వేసి ఒక 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. జీలకర్ర, పటిక బెల్లంలు మన శరీర వేడిని తగ్గించడానికి బాగా దోహదపడతాయి. ఇలా నానబెట్టిన జీలకర్ర, పటిక బెల్లం కలిపిన నీటిని తాగడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇలా మీరు రోజులో ఒక 2 సార్లు తాగితే శరీరంలో వేడి అనేది కూడా తగ్గిపోతుంది. ఇదే మీరు మరో విధంగా కూడా తీసుకోవచ్చు. జీలకర్ర, పటిక బెల్లంలు సమానంగా తీసుకొని మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఒక డబ్బాలో నిల్వ చేసుకొని రోజు ఒక గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ పొడిని కలిపి తాగాలి. ఇలా రోజులో 2 సార్లు తాగితే శరీరంలోని వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట వంటివి కూడా ఇబ్బంది పెట్టవు. దీంతో పాటు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగినా శరీరంలో అతివేడిని తగ్గించుకోవచ్చు. ఇలా తయారు చేసిన పానీయం తీసుకోవడం వలన శరీరంలోని వేడి అనేది చక్కగా తగ్గిపోతుంది.